నాంపల్లి మండలంలో అక్రమ వెంచర్లను ఏర్పాటు చేసి అధికారులను అమాయక ప్రజలను మోసగించి ధనార్జనే లక్ష్యంగా కొందరు వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. వెంచర్ నిర్మాణంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్లాట్లను ఏర్పాటు చేసేటప్పుడు కొనుగోలుదారులు నివాస గృహాలను ఏర్పాటు చేసుకునేటప్పుడు అవసరమైన మౌలిక వసతుల్లో భాగంగా అంతర్గత రోడ్ల నిర్మాణము, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, డ్రైనేజీ నిర్మాణం, కాలనీకి అవసరమైన నీటి ట్యాంక్ సదుపాయంతో పాటు గ్రామ పంచాయతీకి 10% స్థలాన్ని కేటాయించి కాలనీ వాసులకు అవసరమైన కనీస వసతులను కల్పించడం లేదు. నాంపల్లి మండలంలో అక్రమ వెంచర్లను ఏర్పాటు చేసి అధికారులను అమాయక ప్రజలను మోసగించి ధనార్జనే లక్ష్యంగా కొందరు వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. వెంచర్ల నిర్మాణంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్లాట్లను ఏర్పాటు చేసేటప్పుడు కొనుగోలుదారులు నివాస గృహాలను ఏర్పాటు చేసుకునేటప్పుడు అవసరమైన మౌలిక వసతుల్లో భాగంగా అంతర్గత రోడ్ల నిర్మాణము, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, డ్రైనేజీ నిర్మాణం, కాలనీకి అవసరమైన నీటి ట్యాంకు సదుపాయంతో పాటు గ్రామ పంచాయతీకి 10% స్థలాన్ని కేటాయించి కాలనీ వాసులకు అవసరమైన కనీస వసతులను కలిగించకుండా కేవలము రంగురాళ్లను ఏర్పాటు చేసి ప్లాట్ నెంబర్లను చూపుతూ క్రమ విక్రయాలు జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజాపాలనలో భాగంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో నాంపల్లి మండల కేంద్రం దినదిన అభివృద్ధి చెందుతుంది. మండల కేంద్రంలో 2 వరుసల రహదారులు, బైపాస్ రోడ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు గదుల నిర్మాణము, 30 పడకల ఆసుపత్రికి కృషి, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వంటి వాటిని ఏర్పాటు చేస్తూ మండలాన్ని అభివృద్ధి పరుస్తుంటే కొందరు అవకాశవాదులు అక్రమ ధనార్జన కోసం ఇటు అధికారులను అటు అమాయక ప్రజలను మోసగిస్తూ అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేసి ప్లాట్లను క్రమ విక్రయాలు చేస్తున్నారు. ఇంత యథేచ్ఛగా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఏర్పాటు చేస్తున్న వెంచర్లను సంబంధిత శాఖ అధికారులు వెంటనే శ్రద్ధ చూపి అమాయక ప్రజలకు మోసం జరగకుండా కాపాడాలని పలువురు కోరుతున్నారు. మండల పరిధిలో ఎక్కడెక్కడ అక్రమ వెంచర్ల నిర్మాణం జరుపుతున్నారో పూర్తి వివరాల్లో సత్య న్యూస్ మరొక కథనంతో మీ ముందుకు వస్తుంది.